ఆ మోకాలు నొప్పులు రావడం వల్ల ఆ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో 2 బోన్స్ మధ్యలో ఉండే కార్టిలేజ్ డిప్లీట్ అవుతా ఉంటుంది స్లోగా. సో అప్పుడే మనకి ఆ నీ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో వన్స్ యూ స్టార్ట్ రికగ్నైజింగ్ దోస్ సిమ్టమ్స్, ఆ పెయిన్ సిమ్టమ్స్ రావడం వల్ల మాక్సిమం మంది ఏం చేస్తారంటే మోకాలు నొప్పి వస్తే ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు. సో పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, వెళ్ళి పెయిన్ ని మనకి బ్రెయిన్ కి సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తుంది అంతే. ఆ గుజ్జు ఏదైతే లీక్ అయిపోతుందో ఆ జాయింట్ నుంచి దాన్ని ఏం చేయట్లేదు, సిమ్టమ్ ని మాత్రమే ట్రీట్ చేసేస్తుంది. అట్లా కాకుండా ఈ పెయిన్ స్టార్ట్ అవ్వగానే సప్లిమెంట్స్ ఉంటాయండి. సప్లిమెంట్స్ ఏంటంటే గ్లూకోజమైన్ అని ఒకటి ఉంటుంది, కాండ్రాంటిన్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది గ్రాండ్ వాక్ అని ఒక ప్రోడక్ట్ ఉందండి. ఈ ప్రోడక్ట్ లో గ్లూకోజమైన్ 1500 mg ఉంది, కాండ్రాంటిన్ 1500 mg, కుర్కుమిన్ ఉంది 1200 mg, దాంతో పాటు కొలాజిన్, వైటమిన్ సి ఇవన్నీ ఉన్నాయండి. ఇవేంటి వీటి స్పెషాలిటీ అంటే ఈ గ్లూకోజమైన్ అండ్ కాండ్రాంటిన్ ఇవి ఎముకల మధ్యలో ఉండే ఏదైతే గుజ్జు లీక్ అవుతుంది అని మనం చెప్పుకున్నామో, పెయిన్ దేంతోనైతే వస్తుందో దాన్ని స్టాప్ చేస్తుంది, ఆపి స్ట్రెంథనింగ్ మొదలు పెడుతుంది అనమాట. సో ఇట్ ఇస్ డూయింగ్ 2 యాక్షన్స్. ఒకటి ఆ లీక్ నాపుతుంది, ఇంకొకటి ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ఆ కార్టిలేజ్ ఏదైతే డిప్లీట్ ఉందో ఆ కార్టిలేజ్ ని స్ట్రెంథన్ చేసి ఆ గుజ్జు పెరిగేటట్టు చేస్తుంది అనమాట. ఇట్లాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి మనకి లాంగ్ రన్ లో రాకుండా ఉంటాయి. అదే మనం ఏమి తీసుకోకుండా జస్ట్ ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకొని నడిపిస్తూ ఉంటే స్లోగా డిప్లీషన్ స్టార్ట్ అయ్యి వెరీ సూన్ యుల్ ఎండ్ అప్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మీరు ఇప్పుడు చూస్తే చాలా మంది 50s లోనే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన బిగినింగ్ లో దే డిడ్ నాట్ రికగ్నైజ్. అట్లా కాకుండా బిగినింగ్ లోనే గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్స్ మీరు కనుక తీసుకోగలిగితే కార్టిలేజ్ బిల్డ్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. ఈ సర్జరీ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ అ సర్జరీ అది ప్రొలాంగ్ అవుతుంది. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అవుతున్న వాళ్ళు, లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ త్వరగా రాబోతున్నాయని మీకు డాక్టర్ అడ్వైస్ చేస్తే ఖచ్చితంగా మీరు సప్లిమెంట్స్ వాడాలి. గ్రాండ్ వాక్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఖచ్చితంగా మీరు వాడి చూడండి. ఒక 6 weeks అండి లేదండి, ఇది 3 to 6 months మేము రికమెండ్ చేస్తాము. అండ్ అగైన్ జస్ట్ టు రీటరేట్ ఏంటి అంటే ఇవి మందులు కాదండి, దీస్ ఆర్ నాట్ మెడిసిన్స్, ఇవి సప్లిమెంట్స్. ఫుడ్ లో లేనివి మేము సప్లిమెంట్ చేస్తున్నాం అంతే, కానీ ఇది మెడిసిన్ కాదు. అండ్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో జస్ట్ లైక్ మనం డి విటమిన్, కాల్షియం ఎలా వాడతామో అవును దాని ప్లేస్ లో సేమ్ అంతే. దీంట్లో వైటమిన్ సి కూడా ఉంది, కుర్కుమిన్ అంటే మన పసుపు నుంచి తీసిన ఇంగ్రీడియంట్ కూడా ఉంది. ఇవన్నీ ఏంటి అంటే వాపు తగ్గిస్తాయి, ఆ గుజ్జు పెరిగేలాగా చేస్తాయి. కాబట్టి సప్లిమెంట్స్ అలాంగ్ విత్ యువర్ ఫుడ్ మీరు తీసుకోవాలి. అండ్ రికమెండెడ్ ఏంటి అంటే 3 to 6 months రికమెండ్ చేస్తామండి. తీసుకుంటే ఒక సాచెట్ ఉంటుంది, దీనిలో డిఫరెంట్ సాచెట్స్ ఉంటాయి. ఆ ఒక సాచెట్ వాటర్ లో మిక్స్ చేసుకొని రోజు ఒక సాచెట్ తీసుకోవాలి. అట్లా 3 to 6 months కనుక మీరు తీసుకుంటే మీకు డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరీ వెల్కమ్.